నమస్తే గురువుగారు. నా పేరు ఉమాదేవి. మేము యాదాద్రి డిస్ట్రిక్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి మేము మాట్లాడుతున్నాము. మాకు హంసరావళి గారు మాకు వదిన అయితది. ఆమె సజెస్ట్ చేసింది గురువుగారు. ఆమె ద్వారా మేము ఇంట్రొడ్యూస్ అయినాం. మాకు ఇప్పటి వరకైతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాము. నాకు యాక్చువల్‌గా సింగిల్ కిడ్నీ. అట్లయినా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేనైతే ఎలాంటి టాబ్లెట్స్ అయితే అంతవరకు వాడకపోయేది. ఇప్పుడు గూడా బ్యాక్ పెయిన్ గూడా లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా లేదు. ఇప్పటివరకు చాలా హెల్తీగా ఉన్నాను గురుగారు. మాకు చాలా ఆరోగ్యం మెరుగుపడింది గురుగారు. వెయిట్ తగ్గినాము. మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఏమైనా నీరసం ఉంటదేమో అని చాలా మంది అన్నారు. చెప్తే నీరసం ఉంటది, హెల్త్ పాడైతదని అన్నారు గానీ, మాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంకా వెయిట్ గురించి యాక్చువల్‌గా నేను ఎట్లా జేయాలి? ఏమైనా మిల్లెట్స్ వాడాలా? అని అనుకునేదాన్ని. అనుకోకుండా వదిన పరిచయం కలిసింది. వెయిట్ లాస్ గావాలని మిల్లెట్స్ తింటే నాకేమో పడదు. ఇవి అరగకపోవడం అది ఇది సమస్యుండేది. అవి తింటే పడదు ఎట్లా అని అనుకుంటుంటే దేవుని దయ వల్ల వదిన కలిసింది. ఈ విషయం చెప్పేసరికి నాకు అది దేవుడే పంపించిండని నాకనిపించింది గురువుగారు. ఇది తొందరగా ఈ 20 డేస్‌ల 4, 5 కేజెస్ తగ్గినామంటే అది మాటలు గావు. ఎంత కష్టపడితే గాని తగ్గరు. ఇదైతే మాకు సులువుగా అనిపించింది. మాకిష్టమైన జ్యూసులు, లిక్విడ్స్ తాగుకుంటూ ఈ వెయిట్ లాస్ అవ్వడం అంటే ఎంతో మాకు మేలే అది. నిద్ర బానే ఉంది గురువుగారు. మధ్యాహ్నం అప్పుడు నిద్రొచ్చేది. తినంగానే నిద్రొచ్చేది. ఇప్పుడు జ్యూసులు తాగడం వల్లనేమో అసలు నిద్ర మధ్యాహ్నం వస్తలేదు. నైట్ గూడా బాగానే ఉంది. ఇగ మాకు నేను యాక్చువల్‌గా డిజైనరు. పట్టు చీరలు తయారు చేస్తాం. మాది భూదాన్ పోచంపల్లి. అవి ఈజీగా చేయగలుగుతున్నా. అప్పుడేమో బ్యాక్ పెయినొచ్చేది. అవి 2 ఆసులని ఉంటాయి సార్. అవి ఏస్తే నాకు 2 ఏసేసరికే బ్యాక్ పెయినొచ్చేది. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. ఈజీగా చేయగలుగుతున్నాం. నిద్రొచ్చేది, ఆయాసం అనిపిచ్చేది, అలసట అనిపిచ్చేది. ఇప్పుడు నా వల్ల చాలా మంది అడుగుతున్నారు. గ్లో వచ్చింది. బాగా ఉన్నారు మీరు. మంచిగా స్లిమ్ అయితున్నారని అంటున్నారు. ఇగ అదంతా మీ దయనే. హ్మ్. ఇదంతా మాకు ఇలా చేరడం వల్ల మాకిదంతా ప్రాప్తించింది. ఆల్ రైట్. యెస్. థాంక్ యూ థాంక్ గురువుగారు. థాంక్ యూ థాంక్ సో మచ్.